హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, బాగున్నారని నేను అనుకున్నా. ఇంకా ఈరోజు మన తమిళ చూడగానే అర్థమైపోయింది కదా అందరికీ. కల్కి 2898 ఏడి యొక్క ట్రైలర్ రివ్యూ అనమాట. అండ్ ఈ రివ్యూకి ముందర మన కామెంట్ బాక్స్ అండ్ డిస్క్రిప్షన్లో నేను రీసెంట్గా జరిగిన రాజకీయ నాయకులది ఇది లింక్ ఇస్తాను, తప్పకుండా ఓపెన్ చేసి విజిట్ చేయండి. అండ్ అలానే ఒక లైవ్ కూడా పెట్టాను నిన్న ఈ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు, ఆ లింక్ కూడా ఇస్తాను. తప్పకుండా ఈ 2 లింక్స్ అయితే విజిట్ చేయండి. ఈ వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఏంటంటే, ఈ వీడియోలో నేను 3 క్వశ్చన్స్ అడుగుతాను. ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చెప్తారో వాళ్ళకి నేను 100 రూపీస్ ఫోన్పే అయితే చేస్తానన్నమాట. 3 క్వశ్చన్స్కి రెడీగా ఉండండి, ఓకేనా? క్వశ్చన్స్ అనేవి ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తేనే మధ్యలో వస్తాయి అన్నమాట. ప్రతి ఒక్క క్వశ్చన్ ఆన్సర్ ఎంతమంది ఇస్తే అంతమందికి 100 రూపీస్ పే చేస్తా. 3 క్వశ్చన్స్ ఆన్సర్ చేసిన వాళ్ళకి 300, 2 క్వశ్చన్స్ ఆన్సర్ 200, 1 క్వశ్చన్ ఆన్సర్ చేసిన వాళ్ళకి 100 రూపీస్. సో కామెంట్ బాక్స్లో నాకు ఆన్సర్ చెప్పడం మర్చిపోకండి, డోంట్ మిస్ ఇట్, ఓకేనా? ఇంకా ఫైనల్గా ఈ వీడియో టాపిక్ వచ్చేసరికి కల్కి ట్రైలర్ రివ్యూ. అంటే ఏంటంటే రివ్యూ అనేది నేను జెన్యున్గా చెప్తాను. నాగ్ అశ్విన్ తీసిన మహానటి ఈ మూవీస్ ఇలా బేసెస్ బట్టి ఈయన క్రియేట్ చేసిన హైప్ ఏంటంటే హాలీవుడ్ ఇండస్ట్రీని కూడా టచ్ అయింది. ఏంటంటే కామిక్ కాన్లో రిలీజ్ అవుతుంది. ఓన్లీ బ్యాట్మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఇవి లాంటి అవెంజర్స్ మూవీస్ లాంటికి దక్కిన ఘనత మన కల్కి 2898 ఏడీకి అయితే దొరకబోతుంది. ఎందుకంటే ఫస్ట్ ఇండియన్ ఫిలిం వాజ్ గోయింగ్ టు ప్లే ఆన్ దట్. ఇది ఫస్ట్ ఇండియన్ ఫిలిమే కాదు, వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఫిలిం. అంటే మన ఈ ఏషియాలో నుంచి రెగ్యులర్గా ఏమీ వెళ్ళిపోవు, ఎప్పుడో కానీ వెళ్ళవు. అలాంటిది మన కామికాన్ థియేటర్లో రిలీజ్ అవుతుందని ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్ అనమాట. అండ్ ద సెకండ్ పాయింట్కి వచ్చేసరికి ట్రైలర్ అయితే నాకు పర్సనల్గా చాలా 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 బాగా నచ్చింది. ఎందుకంటే ప్రతి సిచ్యువేషన్ మూవీ థీమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాయి. అంటే ఎలా అంటే, ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు ఒక గురూజీలా ఉన్నారు. సో ఏంటంటే ఒక 28 అంటే ఇప్పుడు మంది ఎంత 2024 కదా, 898 అంటే 898 సంవత్సరాల తర్వాత మన ప్రపంచం ఎలా ఉంటుంది? అప్పుడు నీళ్ళకి కరువు అయిపోతాం, గాలికి కరువు అయిపోతాం, ప్రతిదానికి కరువులో ఉంటాం. ఆక్సిజన్తో బతకటం, మెడిసిన్. ఇప్పుడే 2024లో టెక్నాలజీ ఇలా ఉంది, ఇక్కడి నుంచి వాళ్ళతో మాట్లాడటం ఇంత ఈజీగా ఉంది. ఇంకా ఇంచుమించుగా ఒక 2 years తక్కువ, 900 years తర్వాత మన ప్రపంచం ఎలా ఉంటుందని చూపించడమే కల్కి మూవీ యొక్క మెయిన్ పాయింట్ అనమాట. ఈ ట్రైలర్లో ప్రభాస్కి ఒక కళ వస్తుంది, గుర్తుందా? మంచి డ్రీమ్లో ఉన్నాను, డిస్టర్బ్ చేశారు అని ఏదో డైలాగ్ ఉంటుంది. ఆ డ్రీమ్లో చూసారా, ఫుల్ గ్రీనరీ ఉండి చాలా బాగుంటుంది. సో గ్రీనరీ లేదు, గ్రీనరీ కోసం ఫైట్ చేస్తున్నారు ఇక్కడ. ఈ మూవీ అంతా కూడా ఒక ఏరియాలో జరుగుతుంది. ఆ ఏరియా పేరే కాశీ. కాశీ అంటే మన కాశీ విశ్వనాథుడు, మన హిందూ దేవాలయం ఉంది కదా కాశీ, అదనమాట. సో దాని బేసిస్ మీద అయితే జరుగుతుందన్నమాట. మెయిన్ ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు గంగా జలం ఉంది కదా, సో ఇంకా అక్కడ నీరు ఉంటుందేమో. మేబీ ఒక 900 సంవత్సరాల తర్వాత భూమి ఇంకిపోయినా మన గంగా నదిలో నీరు ఉంటుందేమో, అది ఎవరికి తెలియదు కదా. సో వాళ్ళు ఫ్యూచర్ మీద ఐడీస్ ఉంటాయి కదా, దాన్ని బేస్ చేసి సినిమా చేస్తారు. అదైతే ట్రైలర్ చాలా బాగుంది. ట్రైలర్లో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, వాడు కలగంటాడు దీపికా పదుకొనే ప్రెగ్నెంట్ ఏంటంటే ఆ బేబీ పుడితే ఏదో అవుతుంది అని ప్రభాస్ సేవ్ చేయటం అలా చూపిస్తున్నారు. ఏంటి అనేది మనకు మూవీ చూస్తే కానీ తెలియదు. అండ్ కమల్ హాసన్ అండ్ అమితాబ్ బచ్చన్ అండ్ రానా అండ్ డీక్యూ కూడా ఉన్నారని టాక్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ మూవీలో కల్కి 2898 ఏడీలో ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, కల్కి 2898 ఏడీలో దుల్కర్ సల్మాన్ ఉన్నారా లేదా? ఉన్నారు అని అంటే ఎస్ అని చెప్పి పక్కన మీ ఫోన్ నెంబర్ పెట్టండి, దానికి నేను ఫోన్పే చేస్తాను. నో అంటే నో అని చెప్పి మీ ఫోన్ నెంబర్ పెట్టండి, కరెక్ట్ అయితే నేను ఫోన్పే చేస్తాను. ఏది కరెక్ట్ ఆన్సర్ అయితే నేను వాళ్ళ నెంబర్కి ఫోన్పే అనేది చేస్తాను. సో కామెంట్ బాక్స్లో ఎస్ ఆర్ నోతో పాటు ఉన్నారు అంటే ఎస్ అని చెప్పి ఫోన్ నెంబర్ పెట్టి, నువ్వు లేరు అంటే నో పెట్టి ఫోన్ నెంబర్ పెట్టండి. దీనివల్ల ఏంటంటే, నిజంగానే ఉన్నారనుకోండి ఎస్కి నేను డబ్బులు వేస్తాను, నిజంగానే లేరు అనుకోండి నో అని పెట్టిన వాళ్ళకి డబ్బులు వేస్తాను. మరి తప్పు పెట్టిన వాళ్ళకి డబ్బులు పడవు కదా. సో ఈ బేసెస్ అనేది టప్ మనీ, ఇది ఓన్లీ లిమిటెడ్ ఎడిషన్ అనమాట. 24 అవర్స్లో అనేది రీచ్ అవ్వాలి ఈ వీడియో. సో 24 అవర్స్ లోపల నాకు పెట్టిన కామెంట్లో వాళ్ళకి మట్టికి డబ్బులు పడతాయి. అండ్ సెకండ్ క్వశ్చన్ ఇంకొక 1 minute తర్వాత అయితే నేను మిమ్మల్ని అడుగుతాను. ఇంకా క్యారెక్టర్స్ గురించి వచ్చేస్తే దిశా పటానీ ఉంది, బ్రహ్మానందం గారు ఉన్నారు,
ఇంకా చాలామంది మన తెలుగు యాక్టర్స్ ఉన్నారు. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. బుజ్జి అనేది ఒక స్పెషలైజేషన్గా ఒక ఈవెంట్ పెట్టి బుజ్జి క్యారెక్టర్ని రిలీజ్ చేశారు. బుజ్జికి వాయిస్ ఇచ్చింది ఎవరంటే కీర్తి సురేష్ గారు. మన సౌత్ ఇండియన్ హీరోయిన్ కీర్తి సురేష్ గారు దానికి వాయిస్ ఓవర్ ఇచ్చారు. కీర్తి సురేష్ గారికి నాగశ్విన్ గారికి బంధం మహానటి నుంచి ఉంది. సో ఆ అభిమానంతో మన బుజ్జికి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చారు. బుజ్జి వాజ్ ద మెయిన్ క్యారెక్టర్ ఇన్ ద మూవీ. ఏంటంటే బుజ్జి ఒక రోబోట్ అనమాట. సో ఇట్ వాజ్ ఇందులో ప్రభాస్ పేరు వచ్చేసి భైరవ అండ్ దీషా పటాని అండ్ దీపికా పదుకోనే వాజ్ గోయింగ్ టు లీడ్ హ్యాజ్ హీరోయిన్స్ ఫస్ట్ అండ్ సెకండ్. అండ్ ఈ స్టోరీ అంతా కూడా మెయిన్ బేసిస్ ఏంటంటే ప్రభాస్ ఒక దాన్ని ఏమంటారు విష్ణుమూర్తి అవతారం లెక్క. ఇప్పుడు ఈ సినిమాలో పూర్వకాలం నుంచి మన శివుడు రాక్షసులకి వరాలు ఇస్తారు కదా, ఆ వరాలని తీసుకున్న రాక్షసులని సంహరించడానికి విష్ణుమూర్తి కృష్ణుడని, రాముడని, బలరాముడని, కృష్ణుడని, రాముడని, అలా ఇంకొకలని వామన అవతారం అని అలా దశావతారాలన్నీ ఎత్తి రాక్షసులు మరణించారు. మెయిన్ ఉన్న రీజన్ ఏంటంటే శివుడు బోలా శంకరుడు. రాక్షసుడు అడిగినా వరమిస్తాడు, పేదవాడు అడిగినా వరమిస్తాడు, ఉన్నోడు అడిగినా వరమిస్తాడు. ఆయనకి తపస్సు చేసి వరం అడిగిన ప్రతి ఒక్క రాక్షసుడు అమరుడు అవుతారని వరాలు తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది ఒకలా ఉన్నారు. అలా వాళ్ళ విష్ణువు. ఇప్పుడు ఏంటంటే మన ప్రభాస్ క్యారెక్టర్ విష్ణుమూర్తిని అనమాట. సో రిప్రజెంటింగ్ ఏ ప్యూర్ స్టోరీ ఉంటుందని మాత్రం మనం చెప్పలేం. కాకపోతే ఒక 900 సంవత్సరాల తర్వాత భూమి మీద నీరుకి గాలికి కరువు అయితే ఎలా ఉంటుంది అనేది మెయిన్ బేసిస్. అండ్ కల్కి అనేది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టైటిల్ అండ్ వన్స్ట్ థింగ్ కల్కి మీనింగ్. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసింది నాకు. ఇప్పుడు దీనికి ఆన్సర్ చేయాల్సిన కల్కి మీనింగ్ పెట్టాలి. కల్కి యొక్క ఫుల్ ఫామ్ ఎవరైతే కల్కి ఫుల్ ఫామ్ పెట్టి ఆ పక్కనే ఫోన్ నెంబర్ ఇవ్వండి. మీరు పెట్టినది కరెక్ట్ అయితే కనుక నేను ఆ నెంబర్కి ఫోన్పే అనేది చేస్తాను 100 రూపీస్. ఇది కూడా 24 అవర్స్ లోపలే ఉండాలి. ఈ వీడియో అప్లోడ్ చేసిన 24 అవర్స్ లోపల ఆన్సర్ ఇచ్చిన వాళ్ళకి డబ్బులు పడతాయి. కల్కి ఫుల్ ఫామ్ అంటే మీనింగ్, ఫుల్ ఫామ్ అంటే మీనింగ్. కల్కి యొక్క మీనింగ్ చెప్పిన వాళ్ళకి మట్టికి కన్ఫామ్ డబ్బులు అనేవి పడితే. ఫస్ట్ క్వశ్చన్ గుర్తుంది కదా అందరికీ, ఈ మూవీలో దుల్కర్ సల్మాన్ ఉన్నారా లేదా? ఓకేనా? ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో ఎవరైతే రాంగ్ ఆన్సర్ ఇచ్చిన వాళ్ళకి డబ్బులు పడి ఉన్నారని అనుకో. నిజంగా ఫర్ ఎగ్జాంపుల్ కొంతసేపు దుల్కర్ సల్మాన్ ఉన్నారనుకుందాం, కొంతమంది నో ఇస్తారు, కొంతమంది ఎస్ ఇస్తారు. సో ఎస్ ఇచ్చిన వాళ్ళకి మటుకే డబ్బులు పడతాయి ఒకవేళ ఇన్ కేసు ఉంటే, అలా అనమాట. అండ్ సెకండ్ క్వశ్చన్ అయితే వినేశారు కదా, కల్కి యొక్క ఫుల్ మీనింగ్ అనేది వాళ్ళు ఒక మెసేజ్ కింద ఫుల్గా టైప్ చేసి కామెంట్ బాక్స్లో ఎండింగ్లో మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. కరెక్ట్ అయితే 24 అవర్స్ లోపల నాకు రిప్లై ఇస్తే నేను మనీ అనేది వేస్తాను. అండ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ అమితాబ్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ క్యారెక్టర్. చాలా బాగుంది. ట్రైలర్ అయితే నాకు పర్సనల్గా బాగా నచ్చింది. అండ్ ఎవరైతే మన కామెంట్ బాక్స్లో నేను నిన్న ఈ ట్రైలర్ లైవ్ పెట్టాను అన్నాను కదా, ఆ లైవ్ కూడా మిస్ అవ్వకుండా చూడండి, చాలా బాగుంది. నేను డైరెక్ట్ లైవ్ని ఆన్ చేసేసి స్క్రీనర్ మీద మీకు నేనైతే ఎంపోజ్ చేశాను. అండ్ అలానే రాజకీయంకి సంబంధించిన ఒక వీడియో కూడా పెట్టాను అన్నాను కదా, అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా మరి ఆలస్యం చేయకుండా థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా? ఓకే, థర్డ్ క్వశ్చన్ కొంచెం మీరు టఫ్ అనుకుంటారు కానీ అంత టఫ్ ఏం కాదు. ఇది వచ్చేసి ఒక క్యారెక్టర్ నేమ్ గురించి. ఇప్పుడు మనకి అమితాబ్ బచ్చన్ అనే ఆయన బాలీవుడ్ హీరో, కమల్ హాసన్ అనే ఆయన తమిళ్ వేరే స్టేట్. మన తెలుగు స్టేట్స్ నుంచి ఒక ఆయన అబోవ్ 50 years మనకి ఈ ట్రైలర్లో ఒక క్యారెక్టర్ ఇచ్చారు ఆయనకి. ఆయన ఒక చిన్న షిప్లో ఉన్నట్టు ఏదో సమ్ హౌస్లో ఉన్నట్టు కూర్చుని మాట్లాడుతూ ఉంటారు సైడ్కి చూస్తూ. ఆ క్యారెక్టర్ పేరు అనేది మీరు నాకు మెసేజ్ చేయాలి. అబౌవ్ 50 years ఉంటుంది. మనకి చాలా సినిమాల్లో ఫాదర్ క్యారెక్టర్ చేశారు, కొన్ని సినిమాల్లో హీరో క్యారెక్టర్ చేశారు, ఒకప్పుడు కొన్ని సినిమాల్లో ఒకలా చేశారు. అలా అన్ని క్యారెక్టర్స్ని చేసుకుంటూ వచ్చారనమాట ఆయన. సో మీకు ఆయన అనేది వెంటనే తెలుస్తుందని నేను అనుకుంటున్నా. సో ఆయన పేరు నాకు మెసేజ్ చేయండి. ఆయన ఏ నాటిదో 90s ఎప్పటి నుంచో చేస్తున్నారు, మీరు ఐడియా వచ్చేసే ఉంటుంది ట్రైన్లో చూసిన వాళ్ళకి. నాకు ఆయన పేరు మెసేజ్ చేయండి. ఆయన పేరు మెసేజ్ చేసి మళ్ళీ పక్కన ఏం పెట్టాలి మర్చిపోకుండా ఇది పెట్టాలి,
ఫోన్ నెంబర్, దానికి నేను ఫోన్పే చేస్తాను. సో ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసిన వాళ్ళకి 24 hours లోపల తప్పకుండా డబ్బులు పడతాయి. అండ్ కామెంట్ బాక్స్లో ఉన్న లింక్స్ విజిట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.